దేవుడు మనకు చేసినటువంటి మేలును గురించి ఆలోచన చేస్తే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, ఆయన నాకు చేసినటువంటి మేలులను నేను లెక్కించదనంటినా అవి నా లెక్కకు మించి ఉన్నవి. ఆ లెక్కకు మించినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రతి దానిని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించడం సాధ్యం కాదు. కనుక ఆయన అంటున్నాడు, ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున నేను ప్రార్థన చేతును అంటున్నాడు. సమాజంలో నిన్ను స్తుతిస్తానని దేవుని స్తుతించాడు. మరి ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. మరి ఆయన చేసినటువంటి అద్భుతాలన్నిటిలో కూడా మొదటి స్థానంలో ఉండేటువంటి అద్భుతమో, ఆశ్చర్యమో, మహత్కార్యమో, గొప్ప కార్యము ఏదైనా ఉన్నది చెప్పండి అంటే ఏం చెప్తాం? చెప్పండి, ఏం చెప్తాం? మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతమో, ఆశ్చర్యమో, మహత్కార్యమో, ఇంకా దానికి మించింది లేదు అని ఎవరైనా అడిగారు అనుకోండి, అది చెప్పండి అంటే ఏం చెప్తారు? చెప్పండి, ఏం చెప్తారు? రక్షణ. మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనల్ని కడిగి మనల్ని ఏం చేశాడండి? ఉచితముగా నీతిమంతులుగా చేశాడు, ఉచితముగా పరిశుద్ధులుగా చేశాడు. మంచిది. దీనిని బట్టి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాం. మరి నీతిమంతులుగా చేయబడినటువంటి మనము ఏం చేయాలి? ఆ నీతిని అంతం వరకు కూడా కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధతలో అంతం వరకు కూడా నిలిచి ఉండాలి. అంతం వరకు నిలిచి ఉండు వాడెవడో వాడే రక్షింపబడతాడు, వాడే పరలోక రాజ్యానికి చేర్చబడతాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఉచితముగా మనం పొందిన రక్షణ, ఉచితముగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. అయితే ఆ రక్షణను కాపాడుకుంటూ ఆ పరిశుద్ధతలో నిలిచి ఆ నీతిని కొనసాగిస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. మరి ఆ నీతిని కాపాడుకోవటానికి, ఆ పరిశుద్ధతలో నిలిచి ఉండటానికి మనకు సామర్థ్యము సరిపోతుందా? ప్రశ్న అర్థమైందండి? యేసుక్రీస్తు మనలను ఉచితముగా నీతిమంతులుగా చేశాడు, మనలను ఉచితముగా పరిశుద్ధులుగా మార్చాడు. అవునా? ఉచితముగే కదా, ఇందులో మనం ఏం చేసింది లేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ నీతిని కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు? అంతం వరకు నిలిచి ఉండాలి. మన మరణ పర్యంతము వరకు నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటేనే ఆ రాజ్యంలోనికి వెళతాం, ఆ నిత్య జీవంలోనికి వెళతాం, ఆ ముఖ దర్శనాన్ని చేసుకుంటాం. ఒకవేళ రక్షింపబడినంత మాత్రాన, బాప్తీసం పొందిన తర్వాత, పాపములు క్షమింపబడిన తర్వాత, రక్తము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన తర్వాత వెంటనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని దేవుడు ఏం చెప్పట్లేదు. మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేశాడు, ఉచితముగా మనల్ని రక్షించాడు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఆ నీతిని మనం కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధతలో మనం నిలిచి ఉండాలి. మరి ఆ నీతిని కాపాడుకోవటానికి మనకి శక్తి సరిపోతుందా? మనకి సామర్థ్యం సరిపోతుందా? మన హృదయం ఎటువంటిది చెప్పండి? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. మరి ఆ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయము మార్చబడకుండా, మన పాపములు ఒకవేళ తుడిచివేయబడినా, మనలను దేవుడు నీతిమంతులుగా తీర్చిన, మరలా పాపములో పడిపోకుండా పరిశుద్ధముగా అంతం వరకు నిలిచి ఉండటం మనకు సాధ్యమా అంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మనము బలహీనులము. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా శరీరమందు మంచిది ఏది కూడా నివసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు. అంతటి గొప్ప వ్యక్తే నా శరీరంలో ఏది మంచిది లేదంటే మన దేహాల్లో మంచి ఉంటాయా? అసలు మనకి శత్రువు ఎవరో తెలుసండి? మన శరీరమే మనకి శత్రువు. ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకును విరోధములై ఉన్నవి. ఆత్మ ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉండాలనుకుంటే, శరీరం ఎల్లప్పుడూ లోకంతో ఉండాలనుకుంటుంది. ఈ రెండిటికి మధ్య పోరాటం. ఎవడు ఆత్మచేత శరీరాన్ని జయిస్తాడో వాడు మాత్రమే పరిశుద్ధతలో నిలబడతాడు, వారు మాత్రమే నీతిని కాపాడుకుంటారు, వారు మాత్రమే అంతం వరకు నిలిచి ఉంటారు. మరి ఆత్మచేత శరీరాన్ని మనం ఎలా జయించాలి? మనం బలహీనము కనుక మనం అంతవరకు నిలిచి ఉండుట, ప్రభువు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకొనుట మనకు సాధ్యము కాదు. కనుక దేవుడు కేవలము మన పాపములను కడిగివేసి మనలను పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి మనలను విడిచిపెట్టలేదు. కానీ మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయటానికి ఒక వరమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏమిటా వరం? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. అందుకని యోహాను రాసినటువంటి సువార్త
యోహాన్ రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. 39వ వచనంలో కూడా తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉండునట్లుగా, మరొక చోట రాయబడినది, ఎల్లప్పుడూ కూడా మనతో ఉండునట్లుగా ఆయన ఈ యొక్క ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తారట? మనల్ని లోకము నిమిత్తము, పాపము నిమిత్తము, తీర్పు నిమిత్తము ఏం చేస్తారు? మనల్ని ఒప్పింపచేస్తాడు. దేన్ని ఒప్పింపచేస్తాడు? మనలోనున్న పాపాన్ని ఒప్పింపచేసినప్పుడు, పాపం అనేటువంటిది మనలో ఉన్న మలినం. ఆ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటామో, అతిక్రమములను ఒప్పుకొని వాడు ఏమవుతాడు? కనికరాన్ని పొందుతాడు. మన పాపములను మనం ఒప్పుకొనేది ఎల్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన రక్తము చేత మనల్ని ఏం చేస్తుంటాడు? కడుగుతుంటాడు. అయితే ఒప్పుకుంటానికి మనకు కావాల్సింది ఏమిటి? దేవుని యొక్క ఆత్మ మనతో ఎల్లప్పుడూ ఉండటానికి. మన బలహీనమని చెప్పి మనకు యుక్తముగా ప్రార్థన చేయటము కూడా మనకు రాదని చెప్పి మనకు ప్రార్థన నేర్పించటానికి ఆ పరిశుద్ధాత్మను మనకు విజ్ఞాపనకర్తగా, మన పక్షముగా విజ్ఞాపన చేయటానికి ఆయన్ను పరలోకంలో నుండి ఈ లోకానికి పంపించి ఉన్నాడు. అందుకని రోమాపత్రికలు అంటాడు, మనం యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకి తెలియదు కనుక ఏం చేస్తారట? రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ పరిశుద్ధాత్మ మనలో ప్రార్థన చేయటాన్ని మనకు నేర్పించకపోతే మన ప్రార్థన దేవుని సన్నిధికి యుక్తమైనదిగా చేరదండి. ఆత్మ యొక్క హృదయాలు ఏవో దేవునికి తెలుసు కనుక మనం ప్రార్థించేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే దానికి పరిశుద్ధాత్మ సహాయము మనకి అవసరమై ఉన్నది. మన శరీరాన్ని జయించడానికి మనకు శక్తి ఉన్నదంటారా? మనం చూసే అపవిత్రమైనటువంటి వాటి నుంచి మన కన్నులను తొలగించుకోవటానికి మనకు సాధ్యమా? అపవిత్రమైనటువంటి మాటలు మన నోటిలో నుంచి రాకుండా మన నోటిని చిక్కముంచుకొనటం మనకు సాధ్యమా? చెడు తలంపులు మనలోనికి రాకుండా మన ఆలోచనలను నియంత్రించుకోవటం, కంట్రోల్ చేసుకోవటం, వాటిని కట్టడి చేయటం అనేటువంటిది మనకు సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. కనుక దేవుడు ఏం చేశాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ. ఏం చేశారట? ఇంద్రియ నిగ్రహములు. ఇంద్రియంలో అంటే మన దేహంలో ఉన్నటువంటి ఏమంటారు? మన దేహంలో ఉన్నటువంటి కళ్ళు, అంతేనా, నోరు, చెవులు, ఇవన్నిటినీ కూడా ఇంద్రియ నిగ్రహాలు. మనిషి పాపంలో పట్టడానికి కారణం ఏమిటి చెప్పండి? కళ్ళే కదా. అందుకని మనిషి పాపంలో పట్టడానికి గల కారణం ఏమిటంటే కన్నులు. మనిషి యొక్క దేహాన్ని నియంత్రణ లేకుండా చేసేది ఏంటో తెలుసండి? మనిషి యొక్క దేహాన్ని నియంత్రణ లేకుండా చేసే అవయవం ఏమిటో తెలుసా? అది చాలా చిన్నదంట. మన దేహంలో పెద్ద పెద్ద ఓడల్ని స్టీరింగ్ ద్వారా తిప్పొచ్చట. ఏంటిది? నాలుక. నాలుక చిన్న అవయమే. అది ఏం చేస్తుందో తెలుసా? ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేస్తుంది. ఒక చిన్న మాట ద్వారా వచ్చినటువంటి చిన్న గొడవ పెద్ద పెద్ద హత్యలకు దారితీస్తూ ఉంటుంది. నాలుకను నియంత్రించుకొనట ఎవరికి సాధ్యము కాదు. ఆ నాలుకను నియంత్రించుకొని, ఈ దేహమును నియంత్రించుకొని, ఈ ఇంద్రియములను నియంత్రించుకొని, ఈ దేహాన్ని జయించి ఆత్మ ద్వారా మనం నడిపింపబడటానికి మనకి శక్తి సరిపోదు. కనుక కనికరమ గల దేవుడు కేవలము రక్తము చేత, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధులుగా మార్చి ఇక నుంచి మీరు పరిశుద్ధ జీవితాన్ని జీవించండి, పరిశుద్ధతను కాపాడుకోండి అని విడిచిపెట్టలేదు. కానీ
యుగ పర్యాంతము సదాకాలము మనతో తోడుగా ఉండటానికి, మనకు కనపడకుండానే మనకు తోడుగా నుండి మనల్ని నడిపించటానికి, మనం బలపరచటానికి, పాపంలో పడిపోకుండా ఉండటానికి, ఒకవేళ అవిధేయలో పడిపోతే ఆ అవిధేయత వలన దేవునికి దూరం కాకుండా, ఆ పాపము దేవునికి మానవులైనటువంటి మనకి మధ్యగోడగా మారకుండా, దేవుని యొక్క చేతులు కురచకాకుండా, మనకు సహాయం చేయటానికి దేవుని చేతులు కురచకాకుండా, దేవుడి యొక్క ముఖదర్శనము మన మీద ఎల్లప్పుడూ ఉండులాకన, దేవునికి మానవులైనటువంటి మనకి అవిధేయతలు ఏవైనా అడ్డు వస్తే అవిధేయతలు అనేటువంటి మలినాలన్నిటినీ కూడా ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, మనలో నుండి ఒప్పింపజేస్తూ ఉంటాడు. ఆ పాపమును గుచ్చి, లోకమును గుచ్చి, తీర్పును గుచ్చి ఒప్పింపజేసి రాబోయేటువంటి కఠినమైన తీర్పు దినమందు మనం నిలబడకుండా మరణములో నుండి జీవంలోనికి, తీర్పులో నుండి జీవంలోనికి దాటటానికి మనకు కనపడకుండానే మనలో నుండి మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ మూలంగానే శరీరాన్ని జయించగలుగుతాం, మనకు మనముగా జయించలేము. కాబట్టి దేవుడు మనకు చేసినటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో అతి శ్రేష్టమైనటువంటిది ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఇవ్వటం అయితే, రెండవదిగా ఆ యొక్క పరిశుద్ధాత్మను 2000 సంవత్సరాల క్రితము భూలోకానికి పంపించి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పటికీ కూడా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను, అనేకులను పరిశుద్ధపరుస్తూ, అనేకులను భక్తిలో నిలబెడుతూ, అనేకులను నీతిలో నిలబెడుతూ ఇంకనూ కూడా కార్యాలను జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, అనాథులుగా విడిచిపెట్టలేదు. యుగ పర్యాంతము సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. ఆదరణకర్తగా మనకు అనుగ్రహించాడు, విజ్ఞాపనకర్తగా మనకు తోడుగా ఉన్నాడు, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మగా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు, జరగబోతున్నటువంటి సంగతులను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మగా శక్తియు, ప్రేమయు, బలమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన విరోధులకు ఎదురాడుటకు కానీ, కాదనుటకు కానీ జ్ఞానమును, వాక్కును దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ఆత్మచేత నింపబడిన తర్వాత పేతురు అనేటువంటి వాడు ఒక పిరికివాడు, ఒక చిన్న వాణిని చూచి భయపడి పారిపోయినటువంటి వాడు ఖడ్గము చేత చంపబడటానికి సిద్ధపడి ఆయన నామమును ప్రకటించుటకు నేను ఏమాత్రము భయపడట్లేదు, నా ప్రాణము ఏమాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకొనటం లేదు అని చెప్పి ధైర్యముగా నిలబడగలిగినాడు. అంటే కారణం ఏమిటంటే అతనును బలపరిచినటువంటి ఆత్మ. దేవుడు ఈ రీతిగా మన పట్ల అద్భుతాలను, ఆశ్చర్యకారాలను దేవుడు జరిగిస్తున్నాడు. ఈరోజు మనం భక్తులు నిలబడి ఉన్నామంటే దానికి కారణం మనము కాదు, దేవుడు మనకిచ్చినటువంటి వరం. ఎవరైతే ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతారో వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. మనందరము కూడా ఏం చేస్తామంట, ముసుగు లేని ముఖముతో ప్రభువుకు ఆత్మ చేత ఏం చేస్తున్నాం, ఆ పోలికలోనికి, దేవుని పోలికలోనికే మార్చబడుతూ ఉన్నాం. దేవుని పోలికలోనికి, దేవుని స్వరూపంలోనికి. దేవుని స్వరూపము, దేవుని పోలిక అంటే దేవుని లక్షణాలు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధత, దేవుడు నీతి కలిగిన వాడు కనుక మనము నీతి కలిగి నడుచుకోవటం, అదే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క లక్షణాలు. ఒక కంసాలి అంటే ఈ బంగారాన్ని తయారు చేసేటప్పుడు ఆ యొక్క బంగారపు పాత్రను తయారు చేసిన తర్వాత దానిని ఏం చేస్తాడంటే సానబెడుతూ ఉంటాడు, దానికి షైనింగ్ తెస్తూ ఉంటాడు. షైనింగ్ తెస్తున్నప్పుడు దానికి షైనింగ్ వచ్చింది, ఎస్ ఇది పర్ఫెక్ట్ అని ఎప్పుడు అతడు తీర్మానం చేసుకుంటాడు అంటే దానికి షైనింగ్ పెడుతూ షైనింగ్ పెడుతూ షైనింగ్ పెడుతూ షైనింగ్ పెట్టిన ప్రతిసారి ఇట్లా పెట్టి చూస్తుంటాడు, ఇట్లా పెట్టి చూసి ఫైనల్గా ఎప్పుడైతే ఇలా పెట్టి చూసినప్పుడు అతని ముఖం అందులో రిఫ్లెక్షన్ కనబడుతుందో అప్పుడు ఎస్ ఇది పర్ఫెక్ట్ అని చెప్పి అప్పుడు దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు మనలో పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు మనం పరిపూర్ణమని దేవుడు ఎప్పుడు అంటాడంటే మనలను చూచినప్పుడు మనలో ఎవరు కనపడాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు మనలో కనబడటం కోసమే ఆ ప్రభువుకు ఆత్మ మనల్ని ఏం చేస్తుందో తెలుసా, ఆ పోలికలోనికే మారుస్తుంది. ఆ పోలికలోనికి మనల్ని మార్చటం కోసమే మనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకనూ పరిపూర్ణము కాలేదు కనుక. క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఆ పరిపూర్ణతలోనికి మనమందరము కూడా మార్చబడాలి కనుక మనకు దేవుడు ఇంకనూ సహాయము చేస్తూ ఉన్నాడు. కృతజ్ఞత అర్పణలతో ఆయన సన్నిధికి
ఏం చేయమంటున్నారు? ప్రవేశించుడి కృతజ్ఞతా అర్పణలతో, కృతజ్ఞతాస్తుతులతో. ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు అంటే, దావీదు ద్వారా వారికి చేసినటువంటి మేలును ఇశ్రాయేలు అందరూ తెలుసుకొని ఆ రీతిగా వారు దేవుని సన్నిధిలోకి ప్రవేశించి దేవుని స్తుతించారు. ఈరోజు దేవుడు ఇంకనూ మనకు కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఇంకనూ అదృశ్యుడైనటువంటి వాడుగా మన మధ్య ఆయన కార్యాలను జరిగిస్తూనే ఉన్నాడు. ఎవరైతే 2-3 కూడి నా నామములో స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఆయన మనకు కనబడ్డు. దేవుడు తను ప్రేమించిన వారికి ఏది సిద్ధపరిచినో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. అయితే ఏమంటున్నాడు అక్కడ? ఆ లేఖన భాగాన్ని చదువుకుని ముగించుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచునో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే ఎవరికి కనబడలేదు, ఎవరికి వినబడలేదు, ఎవరి హృదయానికి గోచరము కాలేదు అంటే లోకానికి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడి ఆత్మ కలిగినటువంటి వారు ఏం చేస్తారో తెలుసండి? ఖాళీగా ఉన్నటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మర్మాలను తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తుంటే ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆ యొక్క ఆత్మ, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ మనల్ని ఊరకనే ఉంచదు. ఆ యొక్క వాక్యాన్ని మెమరీ వేస్తూ మనలో ఉండి దేవుని మర్మాలను మనం తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించే వారంగా మనము నిలబడుటకు కానీ, మనము మరి పరిశుద్ధంగా ఉండటానికి మనం శక్తి లేనటువంటి వారమని ఎరిగినటువంటి దేవుడు, కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు కేవలము శిలువ కార్యము ద్వారా మనల్ని విడిచిపెట్టలేదు. కానీ 2000 సంవత్సరాల క్రితం శిలువ కార్యము చేసి పరలోకానికి వెళ్ళిపోయి తండ్రిని వేడుకొని మన యొద్ద ఎల్లప్పుడూ ఉండునట్లుగా ఒక ఆదరణకర్తను పరలోకంలో నుండి మనకు పంపించారు. ఆ పరలోకంలో నుంచి పంపబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మనలోనికి వచ్చి మనల్ని ఇప్పటికీ పరిశుద్ధపరుస్తూ, మనల్ని దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఆ పోలికలోనికి మనల్ని మారుస్తూ ఉంటుంది. ఈ రీతిగా దేవుడు మనకు చేసిన ఈ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి, మన కంటికి కనబడక, చెవికి వినబడక, హృదయమునకు గోచరము కానిటువంటి అద్భుతాలను చేసేటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలను బట్టి దేవుణ్ణి మనము మరి కృతజ్ఞతాస్తుతులతో మరి ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము మరి రాబోయేటువంటి వారము మరి మన యొక్క పనిపాట్లలో లోకంలో ఉంటూ మనం మరి అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళుతూ ఉన్నప్పటికీ, మన ఉద్యోగంలో, మన వ్యాపారాల్లో అనేక మరి పనిపాట్లు ఉన్నప్పటికీ కూడా మనకు చేసినటువంటి ఈ గొప్ప మేలును మాత్రం మరిచిపోకుండా మరి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క గొప్ప వరమును బట్టి ఆ ఆత్మచేత మరి దేవుని మర్మాలను, దేవుడి వాక్యాన్ని సర్వసత్యంలోనికి నడిపించేటువంటి ఆత్మ, మనల్ని నిలబెట్టేటువంటి ఆత్మ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆ ఆత్మ ద్వారా ఎల్లప్పుడూ కూడా మనం నడిపింపబడుతూ మన పరిశుద్ధతను, మన యొక్క నీతిని కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుడి యొక్క లేఖన భాగాలను మన దృష్టికి తీసుకుని వచ్చి ఆయన మనకు చేసినటువంటి కార్యాలను మరొకసారి గుర్తు చేస్తూ వచ్చాడు. ఆ రోజు దావీదు కీర్తనలు రాసి వాళ్ళందరి నోట ఉంచి వారందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండేటట్లుగా చేస్తే, ఈరోజు అదే పనిని మన కంటికి కనపడకుండా దేవుని వరమైనటువంటి పరిశుద్ధాత్ముడు కూడా అదే రీతిగా మనలందరినీ కూడా దేవునికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. సేవకులను నిలబెట్టి వారి ద్వారా మాట్లాడి సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా మాట్లాడి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ రీతిగా మన పట్ల మరి గొప్ప కార్యాలను జరిగిస్తున్నటువంటి ఆ దేవునికి మనము కృతజ్ఞత కలిగి మరి ఈ పునరుద్ధాన దినము, ఈ యొక్క మొదటి దినము మరి దేవుని సన్నిధిలో గడపటానికి, దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను ధ్యానించటానికి, ఆలోచించటానికి దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. కనుక ఈ గొప్ప కార్యాలను బట్టి
బట్టి మరి ఈ మంత్ అంతా కూడా, ఈ నెల అంతా కూడా దేవుని స్తుతిస్తూ, మరి ఆయన మనకి చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆయన ఆరాధిస్తూ ముందుకు సాగిపోదాం. అట్టి భాగ్యాన్ని దేవుడు ఈ మాటలు వినుచున్న మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.